హలో ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా మీకు చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. తర్వాత ఆయిల్, కొంచెం కొబ్బరి చట్నీలో ఆయిల్ ఎక్కువ ఉండాలండి, లేకపోతే బాగోదు. కొబ్బరి చట్నీలో ఆయిల్ ఉంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అందులో అన్నీ కూడా వేగాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేను కొబ్బరి చట్నీకి 2 కొబ్బరి చిప్పలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కున్నాను. పచ్చిమిర్చి, టమాటోలు 3 తీసుకున్నాను. ఈ సైజు టమాటో నేను 3 తీసుకున్నాను. మీకు చూపిద్దామని నేను ఈ టమాటోని ఇలా పక్కకు పెట్టాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు తొక్కు, అంటే పచ్చి చింతకాయ తొక్కు ఉంటుంది కదండి, అది చింతపండు వేసుకోవచ్చు, పచ్చి చింతకాయ తొక్కు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. కొంచెం కరివేపాకు. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కొంచెం వేగాక పచ్చిమిర్చి, కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేగితే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే. పచ్చిమిరపకాయలు వేగినాయండి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం. కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేగాలి, వేగితేనే బాగుంటుంది. వేగకపోతే పచ్చి వాసన వస్తుంది అన్నమాట. 2-3 రోజులు ఉండదు. కొంచెం వేగితే 2-3 రోజులైనా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేగాయండి. ఇలా చూడండి, కొబ్బరి ముక్కలు వేగాయి. ఇలా వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు అయితే మంచిగా వేగినాయి. దీంట్లో ఇప్పుడు టమాటో, మళ్ళీ కొంచెం కరివేపాకు, ఇవి వేగాలి. ఇవి వేగాక